హలో. ప్రభునందు ప్రియమైనటువంటి ప్రియ దేవుని సంగమ, మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మీకు శుభములు తెలియజేస్తూ లెంట్లోని 24వ సులువు ధ్యాన కూడికలోనికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ఏర్పాటు చేస్తున్న ప్రియ కుటుంబాలకు, సంఘానికి ప్రత్యేకమైన వందనాలు. మరి కొద్దిసేపట్లో ప్రారంభ ప్రార్థన చేసుకుని 24వ సులువు ధ్యాన కూడికను ప్రభు సన్నిధిలో ప్రారంభించుకుందాం. దయచేసి సంఘ బిడ్డలు సమయాన్ని గమనించి దేవుని సన్నిధికి రావాల్సిందిగా ప్రేమతో మనవి చేస్తున్నాను. ప్రారంభం చేసుకుని ఈ యొక్క 24వ సులువు ధ్యాన కూడికను ప్రభు సన్నిధిలో ప్రారంభించుకుందాం. దయచేసి గమనించగలరు, లెంట్లోని 24వ సులువు ధ్యాన కూడిక మరికొద్ది సేపట్లో ప్రారంభ ప్రార్థన చేసుకుని ప్రారంభించుకుందాం. దయచేసి సంఘ బిడ్డలు సమయాన్ని గమనించి మరి దేవుని సన్నిధికి సిద్ధపడి రావాలని మనం చేస్తున్నాం. ఏర్పాటు చేసిన ప్రియ కుటుంబాలకు ప్రభునామంలో శుభాలు, వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ప్రారంభ ప్రార్థన చేసుకుని నేటి సిలువ ధ్యాన కూడికను ప్రారంభించుకుందాం. ప్రారంభ ప్రార్థన చేసుకుందాము. సర్వశక్తి కలిగిన మా ప్రియ తండ్రి, పరిశుద్ధుడైన మా ప్రభువా, నీ ఘనమైన ఉన్నతమైన నామానికి స్తుతులు చెల్లిస్తున్నా. నీ ప్రేమ కనికరం మా పట్ల దిగులు చేసి ఇదిగోనైనా 24వ సులువు ధ్యాన కూడికను నీ సన్నిధి నుండి ప్రారంభించుటకు ప్రభువా మీరిచ్చిన కృపకై నీకు స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ యొక్క కూడిక ఆధ్యాత్మిక నీ నామానికి మహిమకరంగా, నీ నామానికే ఘనతకరంగా ఏర్పాటు చేసిన కుటుంబాలకు, చేరి వచ్చిన సంఘానికి దీవెనకరంగా ఉండేటకు కృప దయచేయమని ప్రార్థిస్తున్నాను. నీవు గొప్ప దేవుడు నాయనా, మా పట్ల కృప చూపించి ప్రతిరోజు నీ సన్నిధిని అనుభవించే భాగ్యము, ధన్యతను మీరు అనుగ్రహిస్తున్నాను. ప్రభా, నీ ప్రేమ వెనలేనిది గొప్పది నాయన. ఇటు ప్రేమను మా పైన అధికం చేసి ప్రతిదినము నీ సన్నిధి నుండి మేము తృప్తి పొందుటకు మీరు ఇచ్చిన కృపకే నీకు వందనాలు. ఇదిగో నాయన, నీ బిడ్డలు చేరి వస్తూ ఉండగా నీ సన్నిధిని వారికి తోడుగా ఉంచండి. ప్రతి అభ్యంతరాన్ని, ఆటంకాన్ని లయపరిచి నీ కృపకు పాత్రలు చేసి బలపరచమని ప్రార్థిస్తున్నా. నీ సిలువ సమీపించిన ఆయన, నీ సిలువ చెంత మేము పొందుకోవాల్సిన ప్రతి ధన్యత, ప్రతి ఆశీర్వాదం పొందుకు నీ నామానికి మహిమకరంగా ఉండే కృప దయచేయమని యేసు నామాన ప్రార్థించి వేడుకుంటున్నాము. మన లెట్టికాల పాటల పుస్తకం నుండి 7వ కీర్తన పాడుకుందాము. ఎంత దూరమో మోయించెదారు స్వామి, కింత సిలువ నెత్తి సొంతైన దయలేక, ఎంత దూరమో మోయించెదారు ఒంటిగా ప్రార్థించి ఉపవాసములు చేసి, ఒంటిగా ఉపవాసములు చేసి కంటి నిదురాలేక కలత చేతిన ప్రభుని, ఎంత దూరము మోయించెదారు సొమ్మునాశించే గురు అమ్మోకోన
యోధా సొమోనాశించి గురు అమ్ముకున్న నమ్మించే మీచే ఏమాను ఏలును ఎంత దూరము ఇచ్చేదారు కరములో జోడించి కాడకు వేసే చర్చి. జోడించి కాడగుగే చేమనిలో పరమా తండ్రిని నిరపరాధిని బట్టి ఎంత దూరము మోయించెదరు పిరికి పిలాతోని బెదరించేయదలించే పిరికి పిలాతోని బెదిరించేయదలించే యెరూషలేమిదోల నేసోని ఎంత దూరము మోయించెదరు వడలల సీనా ప్రభువు తడబాటు చూడగా వడలల సీనా ప్రభువు తడబాటు చూడగా గడియా గడియకు గట్టిగా కొట్టుచు ఎంత దూరము మోయించెదరు కలువరి గిరి వరకు సిలువ మోయలేక కలువరి గిరి వరకు సిలువ మోయలేక అలసిన ప్రభు చంప నాలస్యమును చేసి ఎంత దూరము మోయించెదరు యేసుని నే చూడ కంటేను యేసుని కొరకైనే నే చూడ కంటేను దోషిని గ్రహించి దోషిలో ఒకటే మేలు ఎంత దూరము మోయించెదరు స్వామి ఎంత సిలువ నేతి సొంతైన దయాలేక
ఎంత దూరము మోయించెదరు. 10వ కీర్తన పాడుకుందాం. ఏ పాపము ఎరుగని ఓ పావన మన లెట్టుకాల పాట చూసుకోండి. 10. ఈ పాపమెరుగని ఓ పావనమూర్తి పాపరి మోచకుండా నా పాలి దైవమా నా పాపముల కొరా ఈ పాటలు నొందినావా. ముళ్ళతో కిరీటం వల్లె శిరముపై చెల్లాటమున మోర్తిరా. ముళ్ళపాట్లకు శిరము తల్లడిల్లగా సొమ్మ సెల్లిపోతివరక్షకా. కలువరి గిరిదనుక శిలువ మోయాలేక కలవరములోనినావా. సిలువ నీతో మోయ తొలువలో వేరొకని తోడుగా నిలిచినారా. చెడుగుయుదులు వేటు పడనాని పాట్లకు సుడివడి నడచినావా. కడుగు కల్వరికి కడకి సిల్వను గ్రాకునాదించినావా. ఆకాల కర్మలో భీకరంబుగా నిన్ను ఆకులపై నుంచిరా. నీ కాళ్ళు చేతులు ఆకులకి సూది మేకులతో గుచ్చినారా. పలు విధముల శ్రమలు చెలరేగా తండ్రికి ఎలుగెత్తి మొరలిడితివా. సిలువపై పలుమారు కలుగుచుండెడి బాధ వలన కలుగునాయెనా. బల్లెదుండగు బంటు బల్లెమున నీ ప్రక్క చిల్లుబడ పొడచినాడా. ఉల్లోలముల వలె నల్లని రుబగంగ జల్లారి గద కోపము. కట కట పాపస కటము బాపుటకి పటుబాగ నొందినావా. ఎటువంటిది ప్రేమ ఎటువంటిది శాంత ఎటువంటిది
వర్ణింతు స్వామి. ఏ పాపమెరుగని ముక్తి పాప విమోచకుండా నా పాలి దైవమా నా పాపముల కొరా కీ మాటలు నొందినావా. తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామమున ఆమేన్. ప్రభువా మమ్మను కనికరింపుము. ప్రభువా మమ్మను కనికరింపుము. క్రీస్తు మమ్మను కనికరింపుము. క్రీస్తు మమ్మను కనికరింపుము. ప్రభువా మమ్మను కనికరింపుము. ప్రభువా మమ్మను కనికరింపుము. మనమందరము కలిసి విశ్వాస ప్రమాణాన్ని ఒప్పుకుందాము. భూమి భూమి ఆకాశములను ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నేను నమ్ముచున్నాను. ఆయన యొక్క కుమారుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన గర్భము ధరింపబడి కన్య అయిన మరియకి పుట్టి పొంతు పిలాతు అధికారము క్రింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడిననియు అదృశ్య లోకములోనికి దిగిననియు చనిపోయిన వారిలో నుండి మూడవ దినమున లేచి పరలోకమునికి ఎక్కి సర్వశక్తి గల తండ్రియకు దేవుని కుడి చేతి వైపున కూర్చుండి ఉన్నాడనియు సజీవులకును మృతులకును తీర్పు చేయుటకు అక్కడ నుండి వచ్చిననియు నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘమును పరిశుద్ధుల సహవాసమును పాప క్షమాపణయు శరీర పునరుత్థానమును నిత్య జీవమును ఉన్నవని నమ్ముచున్నాను. ఆమేన్. మనం అలా నిలిచుండి కీర్తన గ్రంథము 22వ సంకీర్తన మొదటి నుండి 12 చరణములు చదువుకుందాం. కీర్తన గ్రంథం నుండి 22వ సంకీర్తన మొదటి నుండి 12. నా దేవా నీవు నన్నేల విడనాడుతివి, నన్ను రక్షింపక నా ఆర్తధ్వని వెనుక నీవేలా దూరముగా ఉన్నావు. నా దేవా పగలు నేను మొరపెట్టుచున్నాను, రాత్రి వేళను నేను మౌనంగా ఉండటలేదు. అయినను నీవు నాకు ఉత్తరమియ్యుకున్నావు. నీవు ఇశ్రాయేలు చే స్తోత్రముల మీద ఆసీనుడవై ఉన్నావు. మా పితరులు నీ యందు నమ్మిక ఉంచిరి, వారు నీ యందు నమ్మిక ఉంచగా నీవు వారిని రక్షించితివి. వారు నీకు మర్రపెట్టి విడుదల నుండి నీ యందు నమ్మిక ఉంచి సిగ్గుపడకపోయి. నేను నరుడను కాను, నేను పురుగును, నరుల చేత నిందింపబడిన వాడను, ప్రజల చేత తృణీకరింపబడిన వాడను. నన్ను చూచు వారందరూ పెదవులు విరిచి తలాడించుచు నన్ను అపహసించుచున్నారు. యెహోవా మీద నీ భారము మోపుము, ఆయన వారిని విడిపించలేమో. వాడు ఆయనకు ఇష్టడు కదా, ఆయన వారిని తప్పించలేమో అందురు. గర్భము నుండి నన్ను తీసిన వాడు నీవే కదా. నేను నా తల్లి యొద్ద స్తన్యపానము చేయుచుండగా నీవే కదా నాకు నమ్మిక పుట్టించితివి. గర్భవాసినైన మొదలుకొని నాకు ఆధారము నీవే. నా తల్లి నన్ను కన్నది మొదలుకొని నా దేవుడవు నీవే. శ్రమ వచ్చి ఉన్నది, సహాయం చేయవాడెవడును లేడు. నాకు దూరముగా ఉండకుము. వృషభములు అనేకములు నన్ను చుట్టుకొని ఉన్నవి, భాషాను దేశము బలమైన వృషభములు నన్ను ఆవరించి ఉన్నవి. తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మకు ఆదియందు ఇప్పుడు ఎల్లప్పుడు యుగాయుగములందు నుండునట్లు మహిమ కలుగును గాక. ఆమేన్. దయచేసి కూర్చోండి.
చదవండి. లెంట్స్‌లోని 24వ సెలవు ధ్యాన కూడిక కొరకు ఏర్పాటు చేయబడిన దైవలేఖన భాగాలను ఏర్పాటు చేసిన కుటుంబాల నుండి చదవాలని ఆసక్తి కలిగిన వారు దయచేసి సిద్ధపడి రావాలని మనవి చేస్తున్నాను. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 3వ వచనం నుండి 5వ వచనం. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 3వ వచనం నుండి 5వ వచనం. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 4-5. నీవు తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మెను? యెహోవా పాము ఎవనికి బయలుపరచబడెను? లేత మొక్క వలెను, ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలెను అతడు ఆయన ఎదుట పెరిగెను. అతనికి స్వరూపమైనను సగుపైనను లేదు. మనం అతని చూసి అపేక్షించినట్లుగా అతని యందు స్వరూపము లేదు. అతడు 53 3వ వచనం. యెషయా గ్రంథము 53:3. అతడు తృణీకరింపబడిన వాడును, ఆయన మనుషుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసనాక్రాంతుడుగాను, వ్యాధిని అనుభవించిన వాడుగాను, మనుషులు చూడనల్లని వాడుగాను ఉండెను. అతడు తృణీకరింపబడిన వాడు గనుక మనము అతడిని ఎన్నిక చేయకపోతిమి. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. అయినను మెత్తబడిన వానిగాను, దేవుని వలన బంధింపబడిన వానిగాను, శ్రమ నొందిన వానిగాను మనం అతని ఎంచితిమి. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగుబెట్టబడెను. మన సమాధమైన శిక్ష అతని మీద పడెను. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. ఈ వాక్యం ఎంతపల్లి. సువార్త పాఠ్యభాగము లూకా సువార్త 23వ అధ్యాయం 8వ వచనం నుండి 12వ వచనం. లూకా సువార్త 23వ అధ్యాయం 8 నుండి 12. లూకా సువార్త 23వ అధ్యాయం 8 నుంచి 12 వరకు ఈ విధంగా రాయబడింది. ఏ రోజు యేసును చూచి మిక్కిలి సంతోషించెను. ఆయనను చూసి చాలా సంగతులు వినినందున ఆయన ఏదైనా ఒక సూచక్రియ చేయుచుండగా నిరీక్షించింది. బహుకాలం నుండి ఆయనను చూడగోరెను. ఆయన చూచినప్పుడు చాలా ప్రశ్నలు వేసింది. ఆయన అతనికి ఉత్తరమేమీ ఇయ్యలేదు. ప్రధాన యాజకులను శాస్త్రులను నిలవబడి ఆయన మీద శిక్షణముగా నేరం మోపిరి. హేరోదు తన సైనికులతో కలిసి ఆయనను తృణీకరించిన, అపహసించిన ఆయనకు ప్రశస్తమైన వస్త్రము తొడిగించి పిలాతునొద్దకు మరలా పంపెను. అంతకు ముందు హేరోదును పిలాతును ఒకరినొకడు శత్రువులై ఉండి ఆ దినమునే ఒకరినొకడు మిత్రులైతే. కొద్దివాక్యం దేవుడు. వాక్య భాగాలు చదివి ఇరువురికి ప్రత్యేకమైన వందనాలు. 6వ కీర్తన పాడుతుంటారు. కీర్తన లెంటు కాల పాటల పుస్తకంలో 6వ కీర్తన. ఎంత గొప్ప గొప్ప పుట్టెను, దానితో రక్షణ మంతయును సమాప్తమాయెను. ఎంత గొప్ప గొప్ప పుట్టెను, యేసునకు మరి పెట్టెను. సంతసముతో సిల్వగొట్టెగ సూర్యుడంధకారమాయెను. సూర్యుడంధకారమాయెను. గలిబిలి గలిగెనొకప్పుడు, సిరియను బాబెలు కట్టడము కట్టునప్పుడు, పలుకు భాషయు నొక్కటైనను పలు విధముల
నాలో దేశాలకును జనులు పోయిరి కలువరిపై కలసిపోయిరి కలువరిపై కలసిపోయిరి ఎంత గొప్ప గొప్ప పుట్టెను దానితో రక్షణమంతయును సమాప్తమాయెను పావనుండగు ప్రభువు మన కొరకై సిలువ మీద చావును నేడు సమయమందున దేవుడా నా దేవుడా నన్నేల చేర్చితివి అనియా రాగముగా మొరపెట్టెను తన తండ్రితోను యెహోవాయను తన తండ్రితోను ఎంత గొప్ప గొప్ప పుట్టెను దానితో రక్షణమంతయును సమాప్తమాయెను అందునిమియుగము గడియాయె దాని సూర్యుని నంద చెట్టెను బంధకాబులు నిందవాయువలెన్నో వీచెను కందు యేసుని ఆవరించెను పందెముగను కాటు వేసెను పాత సర్వము ప్రభువు యేసును పాత సర్పము ప్రభువు యేసును ఎంత గొప్ప గొప్ప పుట్టెను దానితో రక్షణమంతయును సమాప్తమాయెను శాంతమాయెన కాంచు పలుకుచును ఆరక్షకుడు తన స్వంత విలువకు ప్రాణమును వీడే ఇంతలోను కపటుడు తనకు నీటితో ప్రభు ప్రక్క పొడవగా చెంత చేరిడి పాపులను రక్షించు రక్తపు దారగాను రక్షించు రక్తపు దారగాను ఎంత గొప్ప గొప్ప పుట్టెను దానితో రక్షణమంతయును సమాప్తమాయెను మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానం మీకు కలుగును గాక. దయచేసి కూర్చోండి.
క్రీస్తునందు ప్రియులరా, మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మును మీ కుటుంబాలను దీవించునుగాక. దేవుని యొక్క మహాకృపను బట్టి లెంట్లోని 24వ రోజుకు దేవుడు మనం నడిపించిన విధానాన్ని బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. అదే రీతిగా 24వ సిలువ ధ్యాన కూడికను ఏర్పాటు చేసిన ప్రియ కుటుంబాలకు నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుడు ఆ కుటుంబములను దీవించునుగాక. ఏర్పాటు చేసిన ప్రియ కుటుంబాలు మాండ్రు కుమారి గారి కుటుంబము, కుసుమే శాంతరావు ఉషాప్రియ గారి కుటుంబము, కుసుమే శాంత కుమారి గారి కుటుంబము, మాండ్రు మణి గారి కుటుంబము, ఎలేటి సొలోమాను రాజమణి గారి కుటుంబము, తరపట్ల పాపమ్మ గారి కుటుంబం, తోట సామ్యుయల్ మణి గారి కుటుంబము, పెయ్యల డేవిడ్ రాజ్ విజయ్ కుమారి గారి కుటుంబము, పెయ్యల సునీల్ సుందర్ బాబు మేరీమాత గారి కుటుంబం, పీతల యాకోబు రెబికా గారి కుటుంబం, పీతల యేసురాజు అనూష గారి కుటుంబము, ఏలేటి దావీదు మేరమ్మ గారి కుటుంబము, ఏలేటి కృపాదానం ఎలిజబెత్ రాణి గారి కుటుంబము, ఏలేటి రవికుమార్ సునీత గారి కుటుంబం, కురుకుంటి ఆనంద్ కుమార్ మరియమ్మ గారి కుటుంబము, కురుకుంటి రాజేష్ దివ్య గారి కుటుంబం, వడ్డీ వెంకటరత్నం విమలాదేవి గారి కుటుంబము, వడ్డీ ప్రవీణ్ అనుష గారి కుటుంబం, వడ్డీ యేసుబాబు ఎలిజబెత్ రాణి గారి కుటుంబము, గోట్ల స్వరాజ్యం గారి కుటుంబాల ద్వారా లెంట్లోని 24వ సిలువ ధ్యాన కూడికను ఏర్పాటు చేసి ఉన్నారు. దేవుడు ఆ కుటుంబాలను దీవించి బలపరచునుగాక. ప్రభునందు ప్రియులరా, లెంట్లోని 24వ సిలువ ధ్యాన కూడికలో యేసు ప్రభు 2025 సంవత్సరాల క్రితం ఆయన పట్ల లోకము చూపించినటువంటి కక్ష, ఆయన చూపించిన ప్రేమకు, ఆయన చేసిన కార్యాలకు బదులుగా పగ తీర్చుకున్న లోకం ఏ రీతిగా ఆ కార్యక్రమాలు వారు చేశారో వాటిని గురించి ప్రవక్త ముందుగా తన గ్రంథంలో ఏ రీతిగా రాశాడో ఈరోజు మనము క్రొత్త నిబంధన పాత నిబంధన పాఠ్యాల్లో విన్నాం, చదువుకున్నాం. కీర్తనకారుడు 22వ అధ్యాయము కానీ యెషయా 53వ అధ్యాయంలో కానీ ప్రవక్త యేసు ప్రభు యొక్క ఘోరమైనటువంటి మరణము ఏ రీతిగా అనుభవిస్తాడో మెస్సయ్య అని వారు ప్రవచనాన్ని తెలియజేశారు. పరిశుద్ధ గ్రంథంలో యెషయా భక్తుడు తెలియచేసినటువంటి ప్రవచనాలు మనము యేసు ప్రభు వారి కాలంలో వారు ఎక్కువ చదువుతూ ఉండేవారు. ఒక రోజున విశ్రాంతి దినాన్ని యేసు ప్రభు ఆ మందిరంలోకి వెళితే, విశ్రాంతి సమాజ మందిరానికి ఆయనకు చదవటానికి యెషయా గ్రంథం ఇచ్చారు. ఆయన ఆ వాక్యాన్ని చదివి ఇది మీ వినికిడిలో నెరవేరింది అని చెప్పారు. ఈ సంఘటన మనము చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసాం. ఎక్కువ ఎప్పుడు చదువుకున్నాము అంటే యేసు ప్రభు వారు సువార్త ప్రారంభించిన తొలి దినాల్లో గుడ్డివారు చూపునందుతారు, చెరలో ఉన్నవారు విడిపించబడతారు. ఇలాంటి మాటలు యెషయా గ్రంథంలో రాసి ఉన్నప్పుడు అవన్నీ యేసు ప్రభు వారి చేతికి అందించబడినప్పుడు ఆయన చదివి ఈ ప్రవచనం మీ వినికిడిలో నెరవేరింది అని చెప్పారు. అంటే సమాజంలో వారి దగ్గర ఆ కాలంలో యెషయా గ్రంథపు ప్రవచనాలు వారి దగ్గర ఉన్నవి, అవి వారు చదువుతూ ఉన్నారు. వాటి ద్వారా దేవుని రాకడ కొరకు వారు ఎదురు చూశారు, మెస్సయ్య వస్తాడు అని. అంటే ఈ 53వ అధ్యాయం కూడా వారి దగ్గర ఉంది.
యెషయా గ్రంథం 53వ అధ్యాయం. వారు దానిని బాగా చదివారు. అయ్యా ఎవరు ఆయన? ఇక్కడ మనం చదువుకున్నటువంటి యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో ప్రవక్త తెలియచేసిన మాట శ్రమ సేవకుడు.
దేవుడు సంపూర్ణమైనటువంటి సంపూర్ణమైనటువంటి కృప. దేవుని యొక్క ఆలోచనను ప్రభునందు ప్రియులరా ఎరిగి ఉన్నాము కనుక యేసు ప్రభును ఈ శిలువ ధ్యాన కుడికల్లో నాయనా మా పట్ల ఎంత కార్యాన్ని మీరు చేశారు. మా యొక్క బాధలను, రోగములను, మా దోషములను భరించారు. ఈ మాటలు విన్న తర్వాత దేవుణ్ణి మనం చూస్తూ ఉన్నప్పుడు ఎంతో ఘనపరుస్తూ ఉన్నాం, కొనియాడుతూ ఉన్నాం, ఘనపరుస్తూ ఉన్నాం. మనమే కాదు, ప్రతి మనిషి కూడా యేసు ప్రభు చేసినటువంటి ఆ ఉన్నతమైనటువంటి స్థితిని బట్టి ఈ 40 రోజులు సిలువ యొక్క గొప్ప కార్యాలను, సిలువ ఎదుట ఆయన చేసిన కార్యాలను బట్టి ఆయనను స్తుతించాను, ఘనపరిచాను. నాయనా నీవే గనుక ఈ కార్యాన్ని నెరవేర్చకపోతే నా జీవితం ఏమైపోయేది అన్నాడు. అయితే విశ్వాస జీవితంలో 2 గుంపులను యేసు ప్రభు వారు చూపిస్తారు. ఈరోజు మనం చదువుకున్నటువంటి పాఠ్యభాగం లూకా సువార్తలో ప్రభునందు ప్రియులరా. ఒక పక్క ప్రవచనము, ఆ ప్రవచనము నెరవేర్చబడింది సిలువ దగ్గర. ఒక ప్రక్కన యేసు ప్రభువారు నీ నిమిత్తమై, నా నిమిత్తమై సమాజంలో నుండి తృణీకరించబడ్డాడు. ఆయనను అన్యాయంగా ఎన్నిక చేయలేదు, చాలా ఘోరముగా హింసించారు. ఇంత బాధాకరమైనటువంటి పరిస్థితులను యేసు ప్రభు ఎన్నుకున్నాడు, వాటిని నెరవేర్చాడు. నా దోషము, నా పాపము ఆయన మీద మోపబడింది. నా రోగములన్నీ కూడా, పాప రోగపు గాయాలన్నీ కూడా ఆయన మీద మోపబడుతూ ఉన్నాయి. అయితే సిలువ వేయబడి నన్ను విమోచించిన దేవుణ్ణి ఈ రోజున 2025 సంవత్సరము లెంటు కాలం 24వ సిలువ ధ్యాన కూడికల్లో నా దేవుడు, నా రక్షకుడు అని ఆయనను కొనియాడుతూ ఉన్నాను. అయితే ప్రభునందు ప్రియులరా, ఈ దేవుడైనటువంటి యేసు ప్రభుతో నీకు నాకు ఉన్నటువంటి సంబంధం అది దేవుని ఉద్దేశ ప్రకారంగా ఉందా లేదా మరొకసారి జ్ఞాపకం చేస్తాను. ప్రవచనాలను పెడచెవిని పెట్టి, నిర్లక్ష్య పెట్టి, ఏదైతే సిలువ గురించి, ఏదైతే మెస్సయ్య గురించి వ్రాసారో ఆ 53వ శ్రమ సేవకుని గీతాన్ని విడిచిపెట్టి యేసు ప్రభుని సిలువ వేసి చంపేశారు. ఇది మనందరికీ తెలిసినదే. ప్రతి సంవత్సరము ఈ లెంటు కాలంలో యేసు ప్రభు సిలువ పైన మరణించాడు అనే దానిని మన కుటుంబాల ద్వారా లోకానికి ప్రకటిస్తూ ఉన్నాం. అయితే ఎవరైనా నిన్ను, నన్ను, మనల్ని ఆ సిలువ వేయబడిన యేసు ప్రభు, సిలువ వేయబడిన గాథలు, నీ పాత్ర, నా పాత్ర ఏమిటి అన్నది, ఎలాగ సిలువ మరణించిన యేసు ప్రభుతో నీకు సంబంధము అని అంటే మనము చాలా కారణాలు చెప్పచ్చు, చాలా విషయాలు కూడా ప్రభునందు ప్రియులరా మనము బోధించవచ్చు. కానీ అపోస్తుడైనటువంటి పౌలు చెప్పినటువంటి కొన్ని మాటలు ఖచ్చితంగా మనము జ్ఞాపకం చేసుకోవాలి. అపోస్తుడైనటువంటి పౌలు తన జీవితాన్ని 2 భాగాలు చేశాడు. సిలువకు ముందు, సిలువ తరువాత. మన జీవితంలో కూడా అదే. యేసు ప్రభుని, సిలువ వేయబడిన యేసు ప్రభుని చూచి ఆ సత్యాన్ని మన హృదయాలకు తీసుకుని సిలువను దాటిన తరువాత, సిలువ దగ్గర క్షమించబడి సిలువను దాటి వచ్చిన తర్వాత ఒక జీవితము, సిలువకు ముందు ఒక జీవితం. దాటిన తరువాత కూడా ఒకవేళ దేవుని వాక్యం గనక మన జీవితంలో నిర్లక్ష్యము చేయబడితే జరిగే ప్రమాదం ఏమిటంటే, ఏది మెస్సయ్య గురించి చెప్పారో, ఏది మెస్సయ్య కృపాకాలంలోనికి మనల్ని ఇచ్చాడో ఆ కృపాకాలాన్ని మనము తెలుసుకోలేని అజ్ఞానములుగా ఉంది. ఈ కృపాకాలంలో యేసుతో ఎలాగ జీవించాలి అనే సత్యానికి మనము దూరం అయిపోతుంది. ప్రభునందు ప్రియులరా, లూకా సువార్త
23వ అధ్యాయంలో మనం చదువుకున్నటువంటి పాఠ్యభాగము మరి 9వ వచనం. ఆయనను చూచినప్పుడు చాలా ప్రశ్నలు వేసినను ఆయన అతనికి ఉత్తరమేమియు ఇయ్యలేదు. ప్రధాన యాజకులను శాస్త్రులు నిలబడి ఆయన మీద తీక్షణముగా నేరం మోపారు. హేరోదు తన సైనికులతో కలిసి ఆయనను తృణీకరించి అపహసించి ఆయనకు ప్రశస్తమైన వస్త్రము తొడిగించి పిలాతు నొద్దకు మరలా పంపించాడు. ఇది హేరోదు చేసినటువంటి ఒక కార్యం. హేరోదు కూడా భయపడ్డాడు. చాలా కాలం నుండి యేసును చూడాలనుకున్నాడట. ఆయనను చూడాలని యేసును చూచి మిక్కిలి సంతోషించాడు. అంటే ఎప్పటి నుంచి యేసు ప్రభు వారి గురించి వింటా ఉన్నాడు. ఆయనకు ఒక భయం ఉంది. బాప్తిస్మిచ్చి యోహానును మరి తల నరికించి చంపించేశాడు. మళ్ళీ తిరిగి వచ్చాడేమో అనుకున్నాడంటే యేసు ప్రభు. హేరోదు చేసినటువంటి పాపం ఏమిటంటే తన యొక్క సోదరుని భార్యతో అతడు జీవించాడు. దానిని ఎదిరించినటువంటి ఆ బాప్తిస్మిచ్చి యోహానును చెరసాలలో కొంతకాలం బంధించి ఆ వ్యక్తిని చంపించేశారు. ఇది తెలిసి యేసు ప్రభుని చూచి చాలా ప్రశ్నలు, ఆయనను చూచినప్పుడు చాలా ప్రశ్నలు వేసినను ఆయన అతనికి ఉత్తరం సమాధానము దొరకలేదు యేసు నుండి. యేసు ప్రభు వారిని గురించి చెప్పబడిన మాట ఏమిటంటే ఆయన సమాధానానికి అధిపతి, సర్వలోక రక్షకుడు. హేరోదుకు ఒక ప్రశ్నకైనను సమాధానం చెప్పాడు. ఎందుకంటే ప్రభునందు ప్రియులారా, అతని మనస్సులో ఉన్న ఆలోచన ఏమిటంటే యేసు నుండి ఒక సూచక క్రియ చూడాలనుకున్నాడు. ఏదైనా ఒక సూచక క్రియ. యేసు ప్రభు వారు సువార్తలలో ఒక మాట పలికారు. వ్యభిచారులైన ఈ చెడ్డ తరము వారు సూచక క్రియలు అడుగుతున్నారు. వ్యభిచారులైనటువంటి ఈ చెడ్డ తరం వారి యొక్క ఆలోచన ఎప్పుడు కూడా ఎలాగుంటుందంటే దైవ వాక్యాన్ని పెడచెవిని పెట్టి టు ఫోకస్, వారికి ఏదైనా ఒక నిరూపణకు సంబంధించినటువంటి సూచక క్రియ కావాలి. యేసు ప్రభు ఎన్నో సూచక క్రియలు చేశాడు. వారు ఒకసారి అడిగినప్పుడు చెప్పారు ఏమని అంటే, యోనాను గూర్చిన సూచక క్రియ తప్ప మరి ఏది కూడా మీకు అనుగ్రహించబడదు. యోనా ఏ రీతిగా అయితే 3 రోజులు చేప కడుపులో ఉన్నాడో, యేసు ప్రభు కూడా భూగర్భములో 3 రోజులు ఉన్నాడు. దీనికి తప్ప సూచక క్రియ మరి దేనిని కూడా నువ్వు అడగటానికి లేదు. ఇది యేసు ప్రభు వారి యొక్క. హేరోదు సూచక క్రియ కొరకు ఎదురు చూశాడు. ప్రభు ఏమీ చేయలేదు. ఒకవేళ ఆయన అడిగిన ప్రశ్నలు కూడా సమాధానం చెప్పాడు. ప్రభునందు ప్రియులారా, అక్కడ జరిగినటువంటి మాట, ప్రధాన యాజకులను శాస్త్రులు నిలబడి ఆయన మీద తీక్షణముగా నేరం మోపిరి. హేరోదు తన సైనికులతో కలిసి ఆయనను తృణీకరించి అపహసించి ఆయనకు ప్రశస్తమైన వస్త్రము తొడిగించి పిలాతు నొద్దకు మరలా పంపారు. వస్త్రములు వేసి పంపారు. ఇది ఒక సింబల్. హేరోదు కూడా ఏమని చెప్తాడంటే ఆయన మీద నాకు ఎటువంటి నేరము కనపడలేదని తెలియచేయటానికి ఒక సింబల్గా వస్త్రాలు. కానీ ఈ ప్రజలలో ఆయన మౌనముగా ఉండటము, ఆయన చుట్టూ హేరోదు అక్కడ ఉన్నటువంటి ప్రధాన యాజకులందరూ కలిసి ఆయనను తృణీకరించి అపహసించి, ఇందాక ప్రవక్త వచనములో ఏదైతే చదివామో యేసు ప్రభు వాటిని నెరవేర్పులోనికి తీసుకుని వచ్చారు. ఆయన చుట్టూ ఉన్నటువంటి అపహాస్యము, తృణీకరణ భరించే హృదయము యేసు ప్రభు. ఈ రోజున ప్రభునందు ప్రియులరా, దేవుని వాక్యాన్ని వింటున్న నీవు, దేవుని గ్రంథాన్ని చదువుతున్న నీవు, పాత నిబంధనలో రక్షకుని గురించి ఏదైతే రాయబడిందో అవన్నీ ఆయనలో నెరవేర్చబడుతూ ఉన్నప్పుడు
గమనించిన హృదయం అనుకున్నప్పుడు యేసు హృదయాన్ని ఒకసారి మనం చూస్తే మనకు కలిగే విశ్వాసం ఏమిటంటే, నాయన నువ్వు నాకు ఇచ్చిన రక్షణ తప్ప ఇంక నాకు ఏది వద్దు నాయన. నువ్వు నాకు అనుగ్రహించినటువంటి విమోచన కంటే ఈ లోకంలో గొప్పది ఏది లేదు ప్రభు అని ఆయన పాద సన్నిధిలో పరిపూర్ణమైన విశ్వాసంలోనికి మనం వస్తాం. ఆయన చుట్టూ ప్రజలు కూడుకొని అపహాస్యము చేస్తూ ఉన్నారట. చూడండి, 22వ కీర్తనలో ప్రభునందు ప్రియులారా 12వ చరణములో, వృషభములు అనేకములు నన్ను చుట్టుకుని ఉన్నవి, బాషాను దేశపు బలమైన వృషభములు నన్ను ఆవరించి ఉన్నవి. చీల్చుచు గర్జించుచునుండు సింహముల వలె వారు నోళ్లు తెరుచుచున్నారు. నేను నేళ్ల వలె పారబోయబడి ఉన్నాను. 16వ చరణం, కుక్కలు నన్ను చుట్టుకొని ఉన్నవి, దుర్మార్గులు గుంపు కూడి నన్ను ఆవరించి. ఇవన్నీ కూడా యేసు ప్రభు హేరోదు న్యాయస్థానములు అనుభవిస్తుంది. చూడండి, జంతువులు ఒక మనిషిని చుట్టినట్లుగా జంతువుకి జ్ఞానం లేదు. పశువు అన్నారు కదా, దాన్ని పశువు ఏం చేస్తుంది అంటే, పశువు యొక్క లక్షణాలన్నీ కూడా తను తినే తిండి దగ్గర, తను చేసే కార్యాల దగ్గర కనపడతాయి. పశువుకు తెలియదు ఎవరు తల్లి ఎవరు చెల్లి. పశువుకి తెలియదు పాపాన్ని గురించి. యేసు ప్రభు పరిశుద్ధుడు, పాప విమోచన కొరకు ఆయన సమస్త కార్యాలు చేస్తుంటే ఆయన చుట్టూ కూడా వృషభములు, బాషాను దేశం కుక్కలు ప్రభునందు రకరకాల జంతువులు వచ్చి మరుగుతున్నట్లుగా ఆయనను తృణీకరిస్తూ అపహాస్యం చేస్తూ, సింహం వలె నోళ్లు తెరిచి గర్జించుస్తూ ఉన్నారు. క్రీస్తునందు ప్రియులారా, అపవాది యొక్క లక్షణాలన్నీ కూడా 22వ కీర్తనలో రాశారు. యేసు ప్రభు ప్రవచన నెరవేరుస్తూ ఉన్నాడు, ప్రజలు ఆ రీతిగా వచ్చారు. యేసు ప్రభు ప్రవచనాన్ని నెరవేర్చి రక్షణ కార్యాన్ని అనుగ్రహించి మనందరినీ కృపాకాలంలో పెంచారు. ఇది కృపాకాలము. చేసిన పాపమును క్షమించబడి మరెన్నడూ పాపము చేయకుండా ప్రభుతో వెంబడించేటువంటి, ఆయనతో కలిసి జీవించేటువంటి కృపాకాలం. ఈ కాలంలో కూడా యేసు ప్రభు వైపుకు చూసి ఆయనను అపహాస్యము చేసేటువంటి ఎలాంటి వారు అంటే, దేవుని వాక్యము కంటే దేవుని దగ్గర నుండి వచ్చేటువంటి ఆశ్చర్యకరమైనటువంటి క్రియల కొరకు మాత్రం. అపవాది అట గర్జించు సింహము వలె తిరుగుతూ ఉన్నది. అపవాదిని ఏమని పోల్చాడు అంటే, గర్జించు సింహము వలె. ప్రకటన గ్రంథంలో చెప్తాడు, మహాఘట సర్పము అంట. జంతువులతో పోలుస్తూ ఉన్నాడు. క్రీస్తునందు ప్రియులరా, మనమైతే దేవుడు తనతో పాటు ఉండేటువంటి దేవుని పిల్లలుగా మనల్ని చేశాడు. తండ్రి అయిన దేవుడు తన కుమారుని తృణీకరణకు అప్పగించాడు. పాపినైన నన్ను పరిశుద్ధునిగా మార్చాడు. సమస్తమైనటువంటి కార్యాలలో కూడా తనతో పాటు జీవించేటువంటి కృప యేసు ప్రభు ద్వారా మనకు అనుగ్రహించాడు. తన కుమారుడు ఎంత పరిశుద్ధుడో, ఎంత నీతియుక్తుడో, నిన్ను నన్ను కూడా దేవుడు ఆ రీతిగా చేయటానికి ప్రభునందు మన పాప శిక్ష అంతటిని కూడా ఆయన మీద మోపాడు. పేతురు ఈ సువార్తను ప్రకటించాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 24వ వచనములో ప్రభునందు, మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించున్నట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. మీరు గొర్రెల వలె దారి తప్పిపోతిరి గాని ఇప్పుడు మీ ఆత్మల కాపరియు అధ్యక్షుడునైన ఆయన వైపునకు మళ్ళీ. ఎంత సులువైనటువంటి స్థితిలోనికి తీసుకుని వచ్చేస్తారు.
క్రొత్త నిబంధనలో ప్రభునందు ప్రియులరా మనలందరి దేవుడిచ్చినటువంటి మాట విశ్వాసులముగా నీతిమంతులుగా చేసేసాడు. పరిశుద్ధ జనముగా మార్చేశాడు. సమాన తత్వాన్ని ప్రభు చూపించి ఒకే ప్రేమ అందరికీ దేవుడు అనుగ్రహించాడు. శిలువ ధ్వజము ఆయన స్థాపించి ప్రతి విధమైనటువంటి పాప శిక్షను దాని మీద పెట్టి నా మీద నీ మీద కట్టబడినటువంటి భారము నుండి విడుదల కలిగించేసి స్వేచ్ఛగా మనకు విడుదల కలిగించేశాడు. ప్రభునందు ప్రియులరా ఇది క్రైస్తవునికి ఉన్నటువంటి గొప్ప భాగ్యం. యేసు ప్రభు వలన నాకు కలిగిన గొప్ప భాగ్యం ఏమిటంటే పాప భారం అంతటిని కూడా తీసివేసి ఈ మాటలు మనకు వింటూ ఉన్నప్పుడు ఒకవేళ మనం సరైనటువంటి ఫెయిత్ విశ్వాసంలో పుట్టి అందులో బ్రతుకుతూ ఉంటే సిలువను గురించినటువంటి వార్తను బట్టి సిలువ యొక్క విశేషతను బట్టి జ్ఞాపకం చేసుకుంటే పౌలు మాటలతో మనం ఏకీభవిస్తాం. చాలా విచిత్రమైనటువంటి మాటలు దేవుడు పౌలు ద్వారా పలికించాడు. అమ్మ ఇక్కడ కూర్చున్నటువంటి మనమందరం కూడా సిలువ యొక్క కార్యము చేత విమోచించబడి పరలోక రాజ్యపు వారసత్వాన్ని మనము ఆయన ద్వారా పొందుతాం. పరలోకపు వారసత్వం మనము దేనికి వారసులం అంటే ప్రవక్త అంటాడు పరలోకానికి కంటే మరి నిత్య నరకము మన కొరకు నోరు తెరుచుకొని ఎదురు చూస్తున్నట్టు. కానీ దేవుడు దానిని మన ఎదుట మోయించి పరలోక రాజ్యవాసులుగా మనల్ని చేస్తూ ఉన్నారు. క్రీస్తునందు ప్రియులరా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 22వ వచనం. యూదులు సూచక క్రియలు చేయమని అడుగుచున్నారు, గ్రీసు దేశస్థులు జ్ఞానము వెతుకుచున్నారు. అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము. అంటే యూదులు వచ్చి సూచక క్రియలను, గ్రీసు దేశస్థుల జ్ఞానము వెతికారు. సూచక క్రియల కంటే ప్రభునందు ఒకవేళ ఈ లోక జ్ఞానము కంటే గొప్పది సిలువ ఒకటే కనుక సిలువను మేము ప్రకటించుచున్నాము. ఎందుకు సిలువను ప్రకటించుచున్నాము అంటే యేసు ప్రభు ఈ లోకంలో 3.5 సంవత్సరాల సువార్త పరిచర్యలో చనిపోయిన వారిని లేపిన దేవుడు ఎందుకు మరణానికి తను తాను అప్పగించుకుంటూ ఉన్నాడో అది సిలువలో వ్యక్తపరచదు. ఆయన చనిపోయి నన్ను బ్రతికించట, ఆయన చనిపోయి నన్ను బ్రతికించ ఎంతో మందికి ఆహారాన్ని పెట్టి గొప్ప అద్భుతాలు చేసిన దేవుడు ఎందుకు సిలువలో మౌనం వహించాడు అంటే శాశ్వతమైనటువంటి కృపచేత నా ఆత్మను జీవింపచేయట. ఆ సిలువలో ఆయన ఆ శక్తిని అంతా కూడా విడిచిపెట్టి మరి ఏమీ లేనివాడుగా తను తాను అప్పగించుకో శాశ్వతమైన కృప నేను పొందుకోవటానికి ఆయన సిలువలో మౌనం వహించాడు. అపహాస్యముల మధ్యన తృణీకారం మధ్యన ఆయన సిలువ వేయటానికి ఇష్టపడ్డాడు అంటే ఆ సిలువ ఎంత గొప్పదో పౌలు జ్ఞాపకం చేశాడు. అయ్యా మీరు సూచక క్రియలు అడిగారు, లేకపోతే గ్రీసు దేశస్థులు జ్ఞానం అడిగారు. మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుతున్నాము. యూదులకు ఆటంకముగాను అన్యజనులకు వెర్రితనముగా ఉన్నాడు. యేసు ప్రభును సిలువలో చూస్తే వారు చుట్టుపక్కల చేగి కానాలో నీటిని ద్రాక్షరసంగా మార్చిన వాడు ఈయనేనా? చనిపోయిన యాయిరు కుమార్తెను లేపిన వాడు ఈయనేనా? చనిపోయిన లాజరును లేపినది ఈయనేనా? మీరు ప్రకటించి సముద్రమును అణిచివేసిన వాడు ఈయనేనా? ఇంత గొప్పవాడు సిలువలో ఎందుకు మౌనంగా ఉన్నాడు? ఇంత గొప్ప కార్యాలు చేసిన వాడు సిలువలో ఎందుకు ఏమీ లేనివాడిగా ఉంటున్నాడు? యూదుల ఆ రీతిగా ఆయనను చూసి వెర్రితనముగా ఆటంకముగా ఆయన కలిపి ఏమిటి ఇలాగ చేస్తూ ఉన్నారు? ప్రభునందు ప్రియులరా నాటి కాలమే కాదు నేటి కాలములో చాలా మంది క్రైస్తవులు క్రైస్తవేతరులు కూడా యేసు ప్రభు సిలువ దగ్గర ఆయన అనుగ్రహించే కృపను సరైన విధానములో అర్థం చేసుకోలేకపోయారు. ఆయన చనిపోకపోతే, ఆయన మరణానికి అప్పగించుకోకపోతే
మానవుని క్షమాపణకు అర్థమేమి? మానవుని విమోచనకు పరిష్కారమే లేదు. ఆయన ఇన్ని బాధలు అనుభవించినది కారణం ప్రభునందు ప్రియులారా, తన శక్తినంతటిని విడిచిపెట్టి నీ కొరకు ప్రాణం పెట్టి శిలువ త్యాగము ద్వారా నిన్ను నన్ను విమోచించాడు. అందుకనే ఆయన అంటూ ఉన్నాడు, దేవుని యొక్క జ్ఞానము వారికి ఆ వెర్రితనముగా ఉంది. ఎందుకండి ఆయన చనిపోవాలి? నేను బ్రతకాలి కాదు. ఎందుకు ఆయన శక్తిహీనుడిగా మార్చబడాలి? ఆయన కృపను పొందుకుని ఆయన రాజ్యవాసిగా ఈ లోకంలో ఉన్నటువంటి మనమందరినీ కూడా ప్రభు తన రాజ్యములోనికి తీసుకుని వెళ్ళాలంటే ఆయనే మార్గం అవ్వాలి. కాబట్టి ఆ మరణపు లోయలో నుండి మనల్ని తీసుకుని కృపాక్షేమములతో నిత్యము జీవించే సమాధానకరమైన స్థితిలోనికి ఆయనే మనల్ని నడిపించారు. అందుకనే ప్రభునందు ప్రియులరా, సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి, రక్షించబడుచున్న మనకు అది దేవుని యొక్క శక్తి. దాని ముందు ఏ సూచక క్రియలు కానీ ఏ జ్ఞానము కాని పనిచి. ప్రభునందు ప్రియులరా, దేవుడు ఇంత గొప్ప కార్యాన్ని ఆ శిలువ మాధుర్యము ద్వారా నీకు అనుగ్రహించినప్పుడు, జ్వరం వచ్చి తగ్గకపోయినా, వ్యాధి వచ్చి నన్ను విడిచిపెట్టకపోయినా, లేమిలో కరువులో ఉన్నా, నాయన నీ కృప నాకు చాలు అని పౌలు చెప్పినట్టుగా శిలువ సందేశములో మనం ఎల్లప్పుడూ కూడా ఆలోచించాలి. నాయన నీవు నా కొరకు ప్రాణం పెట్టావు, ఇంతకంటే గొప్ప భాగ్యం నాకు మరొకటి. నన్ను విడిపించటానికి నీ శరీరాన్ని గాయపరుచుకున్నావు. ఇంతగా నన్ను ప్రేమించేవారెవరు? నీ ప్రేమకు నేను పాత్రుడును కాను. అయినప్పటికీ నా పట్ల నీవు కృప చూపించి ఎన్ని గొప్ప కార్యాలు చేశావు. నీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను నాయన. నీ బిడ్డగానే బ్రతుకుతాను. నేను చేసిన ప్రతి పాపాన్ని సిలువలో కొట్టివేశావు. ప్రతి పాపాన్ని కూడా. రోమాపత్రిక 5వ అధ్యాయము ప్రభునందు ప్రియులారా, మొదటి వచనాన్ని చదువుకుని, కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా, ఆ మాటను మనం ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి, యేసు క్రీస్తు ద్వారా మాత్రమే దేవునితో సమాధానం. ఇది సూచక క్రియల కంటే, అద్భుతాల కంటే, జ్ఞానము కంటే విశ్వాసికి గొప్పది. నా దేవుని ద్వారా నేను దేవునితో సమాధాన పడ్డాను. శాశ్వతమైన కృపకు నన్ను పాత్రని చేశాడు. నా రుణ భారాన్ని తీర్చాడు. ఇలాగ చేయటానికి నా దేవుడు నా కోసం చేసిన ఆ గొప్ప బలియాగం నా జీవిత కాలం అంతా ధ్యానించిన నేను ఇంకా రుణస్తున్నే. ప్రభా, నా నోటికి ఇంత మాధుర్యమైన మాటలు ఇచ్చావు, నీకు స్తుతులు నాయన అని ఎల్లప్పుడూ కూడా ప్రభు పాద సన్నిధిలో ఆ రీతిగా ఉన్నాను. అతి కృపా ధన్యత దేవుడు మనకు మన కుటుంబాలకు అనుగ్రహించిన దాకా. ప్రభునందు ప్రియులరా, గుడ్ ఫ్రైడే రోజున మరి 7 మాటలు మాట్లాడటానికి 5 పేర్లు ఇచ్చారు. ఇంకా 2 మాటలు ఉన్నాయి. ఒకటి రెండవ మాట, 5వ మాట మాత్రం ఉంది. ఇంకా ఎవరైనా పేర్లు చెప్పాలనుకున్న వారు తెలియచేయండి. ప్రార్థన చేసుకుంటాం. అవకాశం ఉన్న వారు లేచి నిలబడండి. సర్వశక్తి కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడైన మా ప్రభువా, నీ ఘనమైన ఉన్నతమైన నామానికి వందనాలు. నీ ప్రేమ చేతాన్ని కృప చేతనైనా బలపరిచి 24వ సిలువ ధ్యాన కుడికులోనికి మమ్మల్ని తీసుకుని వచ్చారు. నీకు వందనాలు. ఇదిగో ప్రభు, నీ ప్రియబిడ్డలు నీ యందు ప్రేమ, విశ్వాసము, భక్తి కలిగి ప్రతిరోజు నాయన కేవలము సాతానుడు ఎన్ని రీతిలుగా అభ్యంతరాలు, ఆటంకాలు కలిగించిన నీ మీద ఉన్నటువంటి భక్తి విశ్వాసాలతో ప్రతిదినం నీ సన్నిధికి వస్తున్న బిడ్డలందరిని బట్టి నీకు వందనాలు. నీ బిడ్డలను బలపరిచి మేలు చేయండి నాయన. నీవు మాకు ఇచ్చినటువంటి విశ్వాస జీవితంలో ప్రభు మేము ఎల్లప్పుడూ బలపరచబడి నీ నామానికి మహిమకరంగా ఉండేటట్టు కృప దయచేయండి. నీ ప్రియ బిడ్డలు ప్రభు కూడికని ఏర్పాటు చేసిన కుటుంబాల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాను. ఏర్పాటు చేస్తున్న కుటుంబాలను దీవించి ఆశీర్వదించండి. మాండ్రు కుమారి గారు, కుష్మే శాంతరావు, షప్రియ గారు,
కుష్మే శాంతకుమారి గారు, మాండ్రు మణి గారు, ఎలేటి సొలోమోను రాజమణి గారు, తరపట్ల పాపమ్మ గారు, తోట సామేలు మణి గారు, పెయ్యల డేవిడ్ రాజ్ విజయ్ కుమారి గారు, పెయ్యల సునీల్ సుందర్ బాబు మేరీమాత గారు, పీతల యాకోబు రెబిక గారు, పీతల యేసురాజు అనుష గారు, ఏలేటి దావిదు మేరమ్మ గారు, ఏలేటి కృపాదానం ఎలిజబెత్ రాణి గారు, ఏలేటి రవికుమార్ సునీత గారు, కురుకుంటి ఆనంద్ కుమార్ మరియమ్మ గారు, కురుకుంటి రాజేష్ దివ్య గారు, వడ్డీ వెంకటరత్నం విమలాదేవి గారు, వడ్డీ ప్రవీణ్ అనుష గారు, వడ్డీ యేసుబాబు ఎలిజబెత్ రాణి, బోట్ల స్వరాజ్యం గారు. నాయన వీరి కుటుంబాల ద్వారా 24వ సిలువ ధ్యాన కూడికను మీరు ఏర్పాటు చేసుకున్నారు. వారి కుటుంబాల నుండి ప్రభు సిలువ సువార్త ప్రకటించబడుటకు మీరు కృప దయచేశారు. ఏర్పాటు చేసిన కుటుంబాన్ని, చేరువచ్చిన సంఘాలను దీవించి ఆశీర్వదించండి. నాయన ఇదిగో 10వ తరగతి పరీక్షలు ముగించుకున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నా. ఈ నామంలో గొప్ప విజయాన్ని బిడ్డలు పొందుకుని ఆయన దీవెనకరంగా ఉండుటకు కృప దయచేయండి. చేరువచ్చిన ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించండి. ఈ గొప్ప కార్యాలకు ప్రభు బిడలెల్లప్పుడూ సాక్షులుగా ఉంటూ దీవెనకరమైన కుటుంబాలుగా వర్ధిల్లుటకు కృప దయచేయమని ఇదిగో నాయన మరొకసారి ప్రభా ఈ లెంటు కాల ప్రయాణంలో మీరు మాకు తోడుగా ఉంది నాయన. ఈ 40 రోజుల సిలువ ధ్యాన కూడికలను విజయవంతంగా పూర్తి చేసుకునే ధన్యత అతి కృప అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. ప్రతి సాతానపు క్రియలను ఆలోచనలు దూరపరిచి నీ నామానికి మహిమ తెచ్చుకున్న ఆయన ఇదిగో 40 రోజులు 24వ రోజుకు చేరుకున్నాం. మిగిలి ఉన్న ప్రతిరోజు కూడా నీ కృపకు పాత్రులమైన ఘనముగా ముగించుటకు కృప దయచేయండి. మరొకసారి నాయన కూడికను ఏర్పాటు చేసిన కుటుంబాన్ని, కూడి వచ్చిన సంఘాన్ని దీవించమని యేసునామాన ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. పరలోకమందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడుగా, మీ రాజ్యం వచ్చునుగా, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందును నేడు మనిది నారు మాకు దయచేయము. మా యెడల పాపం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములు క్షమించండి. శోధన లేక కింది తప్పించండి. రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీవై ఉన్నది తండ్రి. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసం కూడికని ఏర్పాటు చేసిన కుటుంబాలకు చేరువచ్చిన సంఘమంతటికి నిత్య సన్నిధి సమాధానము దీవెనలతో తోడైయుండును గాక. సిలువర తదారలు ప్రవహించుచు ఎవరైనా దానిలో మోగిన శుద్ధి నొందేదారు. నీ నామముతో నేనెరు యేసు నాకు రకు. నీ నేనెరుగదు యేసు నీకో రకు. సిలువలో నా బలియాయి నన్ను రక్షింపను. సిలువలో నా బలియాయి నిన్ను రక్షింపను. ఆమేన్. మీ అందరికీ వందనాలు. దయచేసి కూర్చోండి. విలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగి వేయు. విలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగి వేయు. పౌలు వలెను శీలా వలెను, పౌలు వలెను శీలా వలెను సిద్ధపడిన భక్తుల చూచి, సిద్ధపడిన భక్తుల
సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగి వేయు కొండలాంటి బండలాంటి మొండి హృదయము మన్నించు కొండలాంటి బండలాంటి మొండి హృదయము మన్నించు పండియున్న పాపులనైనా పండియున్న పాపులనైనా పిలచుచుండే పరము చేరా పిలచుచుండే పరము చేరా సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగి వేయు గొర్రెల మందలో నుండి ఒకటి తప్పి ఒంటరియాయె వంద గొర్రెల మందలో నుండి ఒకటి తప్పి ఒంటరియాయె 99 గొర్రెల విడచి 99 గొర్రెల విడచి ఒంటరి అయిన గొర్రెను వెదకెం ఒంటరి అయిన గొర్రెను వెదకెం సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగి వేయు తప్పిపోయిన కుమారుండు తండ్రిని విడచి తరలిపోయే తప్పిపోయిన కుమారుండు తండ్రిని విడచి తరలిపోయే తప్పు తెలసి తిరిగి రాగా తప్పు తెలసి తిరిగి రాగా తండ్రి అతని చేర్చుకొనెను తండ్రి అతని చేర్చుకొనెను సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగి వేయు పాపిరావా పాపము విడచి పరిశుద్ధుల విందుల చేరా పాపిరావా పాపము విడచి పరిశుద్ధుల విందుల చేరా పాపుల గతిని పరిగించితివా పాపుల గతిని పరిగించితివా పాతాళ